హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఉల్లి కారం. ఈ ఉల్లి కారాన్ని టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ, దోశ, పునుగులు ఇలా టిఫిన్స్లోకే కాకుండా అన్నంలోకి కూడా కలుపుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువంటి టేస్టీగా ఉన్న ఉల్లి పచ్చడిని నేను ఈ విధంగా ప్రిపేర్ చేసిన ఈ వీడియోలో చూసేద్దాం. ఈ చట్నీ చేసుకోవడానికి ముందుగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొద్దిగా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే ఈ చట్నీ అనేది కొద్ది రోజులు నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని తీసుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ద్వారగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పును యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండుని దానిలో ఉన్న నీళ్ళను కూడా యాడ్ చేసుకొని మరలా బ్లెండ్ చేసుకోండి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో సగం ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చట్నీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 ఎండుమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చట్నీని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చట్నీని యాడ్ చేసిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఉల్లి చట్నీ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.